డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే అసలేంటి అంటే షుగర్ వ్యాధి. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంటి పరీక్ష అనేది ప్రతి 6 నెలలకి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కంటి పరీక్ష చేయించుకోవాలా, తప్పదు. ఎందుకంటే అప్పుడు కంటి డాక్టరు కంటి లోపల ఉన్న రెటీనాని ఈ డయాబెటిక్ రెటినోపతి కోసం చెక్ చేస్తాడు. చేసి ఏమాత్రం మార్పులు వచ్చినా కూడా వెంటనే లేజర్స్ అయితే లేజర్సు, ఆపరేషన్లు అయితే ఆపరేషన్లు, ఏది అవసరమైతే అది చేసి, లేదా ఇంజెక్షన్స్ వచ్చినాయి కొత్తగా, ఇంజెక్షన్స్ ఇచ్చి తగ్గించవచ్చు జబ్బుని, ఇవన్నీ చేస్తారు. కానీ ఇవన్నీ చెయ్యాలి అంటే అసలు ముందు మీరు రావాలి కదా. 6 నెలలకు ఒకసారి ఒక స్కూటరో కారు సర్వీస్ లాగా 200 రూపాయలు మనకి కాదు అనుకుంటే ఒక కంటి డాక్టర్ చూస్తాడు. చూసి తనకి సపోజింగ్ నేను చూశాను అనుకోండి, నేను రెటీనా డాక్టర్ని కాదు కాబట్టి నేను చూడగలను, కనుక్కోగలను. అది ఏమన్నా రెటీనా డాక్టర్ అవసరం వస్తే ఆ రెటీనా డాక్టర్ దగ్గరికి మేము రిఫర్ చేస్తాం. కానీ ఏదేమైనా డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 3 విషయాలు నేను ఎప్పుడు చెప్తా. DED. డి అంటే డైటు, ఈ అంటే ఎక్సర్సైజు, డి అంటే డ్రగ్స్, మందు. 3వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానం ఏంటి? డైట్. 2వ స్థానం ఏంటి? ఎక్సర్సైజ్. ఈ 2 లేకుండా మనం కంట్రోల్ అనుకోవటం పొరపాటు. మనం తీసే టెస్ట్, బ్లడ్ టెస్ట్, అది ఆ క్షణం రిపోర్ట్, ఆ క్షణానికే వర్తిస్తుంది. గంట తర్వాత తీస్తే ఇంకో నంబర్ వస్తుంది. కాబట్టి డైట్ అండ్ ఎక్సర్సైజ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే అసలు డయాబెటిక్ రెటినోపతినే రాదు. ఎవరికి వస్తుంది మరి డయాబెటిక్ రెటినోపతి? ఎవరైతే అజాగ్రత్తగా ఉంటున్నారో, ఎవరైతే డైట్ ఫాలో అవ్వట్లేదో, ఎవరైతే ఎక్సర్సైజ్ ఫాలో అవ్వట్లేదో, మందులు సరైన డిసిప్లిన్ లేని వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు డయాబెటీస్ ఉన్న సుఖంగా ఉంటున్నారు, రెటినోపతి రాదు. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. MED+1 టీవీ ద్వారా ఎంతోమంది డాక్టర్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రకరకాలుగా అందరూ చూడటం జరుగుతుంది. దీనివల్ల మన నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి MED+1 టీవీ చూసి మీరు MED+1 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.